హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలలో ఈ గవర్నెన్స్ని బలోపేతం చేయడానికి భారత పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ గ్రామ్ స్వరాజ్ పేరుతో ఒక కొత్త వెబ్ పోర్టల్ని ప్రారంభించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ వెబ్ పోర్టల్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ గ్రామ్ స్వరాజ్ వెబ్ పోర్టల్తో పాటు అప్లికేషన్ అంటే యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్ లక్ష్యం ఏంటి అంటే ప్రణాళిక వికేంద్రీకరణలో అట్లాగే ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో అభివృద్ధికి సంబంధించిన అకౌంట్లలో పారదర్శకతని పెంపొందించడమే ఈ పోర్టల్ లక్ష్యం. E-Gram Swaraj aims to bring in better transparency in the decentralized planning, progress reporting, and work-based accounting. This is the aim of the E-Gram Swaraj portal. సో ఈ పోర్టల్ ద్వారా ఎట్లాంటి వివరాలు తెలుస్తాయి అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన అన్ని కార్యక్రమాల వివరాలు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. అట్లాగే వివిధ గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, అట్లాగే వాటికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాటికి ఇప్పటివరకు చేసిన వ్యయం అంటే ఖర్చుల వివరాలు కూడా ఈ వెబ్ పోర్టల్ లేదా ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికోసమే దీన్ని పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే పిఎఫ్ఎంఎస్కి అనుసంధానం చేసింది భారత ప్రభుత్వం. నెక్స్ట్, ఈ గ్రామ్ స్వరాజ్ వెబ్ పోర్టల్ ద్వారా గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, అట్లాగే పంచాయతీ సెక్రటరీల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ పద్ధతిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ సులువు అవుతుంది. సో ప్రణాళిక నుంచి అంటే ప్లానింగ్ నుంచి వర్క్ కంప్లీట్ అయ్యే వరకు, పూర్తయ్యే వరకు పథకాల అమలులో వేగం పెరుగుతుంది. అట్లాగే మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, పథకాల పనితీరు అంటే స్కీమ్ ఎట్లా పనిచేస్తుందన్న విశ్లేషణ సులభతరం అవుతుంది. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ గ్రామ్ స్వరాజ్ వెబ్ పోర్టల్ అండ్ అప్లికేషన్. థ్యాంక్ యూ.